నమస్కారం సకులందరికీ ముందుగా దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మరి ఈరోజు చూడండి చేయండి కార్యక్రమంలో ఇయర్ రింగ్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు ఉషారాణి గారు. అదేంటో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి ఉషారాణి గారు. నమస్తే అండి ఉషారాణి గారు, ఈరోజు మా సకులందరికీ మీరు మంచి ఇయర్ రింగ్స్ ని తయారు చేసి చూపిస్తానన్నారు. అవునండి. సో ఇవి తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? మరి పిన్స్, వైట్ బాల్స్, గోల్డెన్ బాల్స్, బీడ్స్, హుక్స్, కటర్. సో ఇవి ఉంటే సరిపోతుందా, ఇంకేమైనా కావాలా? అంటే ఐటమ్ ని బట్టి ఉంటుంది అండి. ఐటమ్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం తయారు సింపుల్ చేసుకోవాలంటే ఇలా ఉంటుంది, సింపుల్ గా చేసుకోవాలంటే ఇవి సరిపోతాయి. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ పిన్ తీసుకొని గోల్డెన్ బాల్ వేసి, ఓకే, సో పిన్ కి గోల్డెన్ బాల్ ని వేసేసి గోల్డెన్ బాల్ వేయాలి. ఓకే, బీడ్స్ వేసి, వైట్ స్టోన్స్ ఉంది కదండి, వైట్ స్టోన్ బాల్ అంటారు కదండి దీన్ని. వైట్ స్టోన్ బాల్. ఓకే, ఇది వేసేయాలండి. వేసేసి హుక్స్ ని ఇలా పెట్టాలి. ఇలా ఇదేంటి మరి? అది కటర్ తోని ఇలా అన్ని ఒకేసారి వేశారు. ఒక్కసారి ఆర్డర్ చెప్పండి. ఫస్ట్ పిన్ తీసుకున్నారు, పిన్ ఎడ్జ్ ని ఉంచుకుని పిన్ ఎడ్జ్ కాడ చేతను ఇలా పట్టుకోవాలని, లేకపోతే అన్ని ఊడిపోతాయి. ఓకే ఓకే. సో ఫస్ట్ బాల్, తర్వాత మనం కావాలనుకున్న కలర్ బీడ్, తర్వాత ఒక గోల్డెన్ బాల్, తర్వాత పిన్ వేసేసారు. పిన్ వేసేయాలి. ఓకే, ఇది ఉన్నది ఇలా టర్న్ చేయాలి. ఈజీయేనా అండి అది టర్న్ చేయడం? ఈజీయేనండి. ఇలా అయినాక కొంచెం ఉంటుంది కదండి, దాన్ని ఇలా ప్రెస్ చేయాలి. సో ఇది దగ్గరికి వెళ్ళిపోయింది. ఓ, ఇయర్ రింగ్ రెడీ అయిపోయింది. సో మామూలుగా ఫస్ట్ పిన్ వేసుకోవడం, తర్వాత బాల్, గోల్డెన్ బాల్, తర్వాత గ్రీన్ బీడ్, వైట్ స్టోన్ బాల్ వేసేసి పిన్ ని క్లోజ్ చేసే ముందు హుక్ పెట్టుకోవాలి. ఓకే, దీని పేరు ఇంకొకటి చేద్దామండి. సో జనరల్ గా ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతుంటాయి? బ్యాంగిల్ స్టోర్ లో దొరుకుతాయా, లేదంటే మార్కెట్ లో? ఇంకెక్కడ మార్కెట్ ఉంటుందండి, కోటిలో దొరుకుతాయి. ఓకే, సో కోటిలో తీసుకున్నారు. వీటిని అడగడం ఎలా అడగాలి? అంటే పిన్స్ అంటే ఇస్తారా? ఇయర్ రింగ్స్ కి సంబంధించిన మెటీరియల్ అంటే ఇస్తారు. ఓకే, ఇయర్ రింగ్స్ కి సంబంధించిన మెటీరియల్ అని తీసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ గ్రీన్ బాల్ కదా? గ్రీన్ బాల్. సఖిలో చూసిన ఐటమ్స్ ఇంట్లో ఏమైనా ట్రై చేస్తుంటావా? ట్రై చేస్తుంటాను. ఏం చేసావు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అంటే అది హ్యాండ్ పేపర్స్ ఉంటాయి కదా, దాంతోనే ట్రై చేశాను. ఓకే, పేపర్ మెటీరియల్ తో మామూలుగా తయారు చేశారు. ఓకే, సో అలా టైట్ గా ప్రెస్ చేయడమే కదండి. ఇంకోటి రెడీ. ఓకే, సో రెండోది కూడా రెడీ అయిపోయింది. బాగుంది ఉషా, చాలా ఈజీగా. జస్ట్ మనకు మెటీరియల్ రెడీగా ఉండాలి, కానీ ఇయర్ రింగ్స్ ని ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటాం అనుకుంటే ఆ డ్రెస్ కి మ్యాచింగ్ వేసేసుకోవచ్చు. సో చాలా బాగున్నాయి ఉషా గారు. అంటే మనం ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం అనుకోండి, అలా డ్రెస్ వేసుకున్న తర్వాత ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఏం వేసుకోవాలని అలా చూసుకుని 2 minutes లో వేసేసుకోవచ్చు. ఓకేనండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏంటి? ఇలా కాకుండా వేరేలా చేసుకోవాలంటే ఇంకొక వెరైటీ. ఓకే, సో సేమ్ పిన్ తీసుకున్నారు. సేమ్ పిన్, మామూలుగా గోల్డెన్ పిన్ తీసుకొని పెద్ద బాల్ ఉంటుంది గోల్డ్ కలర్. ఓకే, ఇదంతా కూడా మనకి ఇయర్ రింగ్స్ మెటీరియల్ లోనే వచ్చేస్తుంది, దాంట్లోనే వచ్చేస్తుంది. ఓకే, మామూలుగా పిన్స్ కానివ్వండి, హుక్స్ కానివ్వండి, బీడ్స్ కానివ్వండి, ఇలాంటి బాల్స్, స్టోన్ బాల్స్ ఏవైనా కూడా ఇయర్ రింగ్ మెటీరియల్ లో వస్తాయి. ఇయర్ రింగ్ మెటీరియల్ మన ఇంట్రెస్ట్ ఉన్నాయి, మనం తీసుకోవాలి, అంతే కదండి. ఓకే, సో ఫస్ట్ పిన్ కి గోల్డెన్ బాల్ బిగ్ సైజ్ లో హార్ట్ షేప్ లో బీట్ ఉంటుందని. హార్ట్ షేప్ బీట్, మనకి ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. బీట్ వేసినాక చిన్నది గోల్డ్ కలర్ ఇంకొక బీట్ వేసేసి ఈ హుక్ ని పెట్టేసేయాలి. దాన్ని మళ్ళీ టర్న్ చేసేసుకోవాలి. ఇంకొకటి. సో దీని పేరు ఇంకోటి చేద్దామండి. సో ఇంకో వెరైటీ ఇయర్ రింగ్ కూడా, ఇంకో మోడల్ కూడా రెడీ అయిపోయింది. సో ఉష గారు,
ఓన్లీ ఇయర్ రింగ్స్ పైన ఎక్స్పర్టా, మీరు ఇంకేమైనా చేస్తుంటారా? అంటే ఇంకా ఆలోచన బట్టి ఉంటుంది. ఓకే. సో ఇయర్ రింగ్సే కాకుండా జ్యువెలరీ ఏమైనా చేస్తుంటారా? బ్యాంగిల్స్, జ్యువెలరీ? బ్యాంగిల్స్ అంటే చేస్తుంటాను అప్పుడప్పుడైనా. ఎలా ఇంట్రెస్ట్ క్రాఫ్ట్స్ అంటే, ఆర్ట్స్ అంటే? మా మమ్మీ చేస్తుంటుంది, మమ్మీ ద్వారా నేను నేర్చుకొని నేను చేస్తున్నా. ఓ, సో మీ ఇంట్లో ఎక్కువ మీ మదర్ మదర్ చేస్తారు. ఓకే అండి. ఇదేనా హాబీ? ఇంకేమైనా పెయింటింగ్స్ అలాంటివి చేస్తుంటారా? పెయింటింగ్స్ వేస్తాను కానీ ఇప్పుడు మాత్రం ఇవే వేస్తున్నాను. ఎక్కువ దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఒక హుక్ కూడా వేసేసి ఇది చెయ్యాలి అంటే ఏదైనా టెక్నిక్ తెలిసి ఉండాలండి? జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుందా? జస్ట్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. అలా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టి గట్టిగా నొక్కేస్తున్నారు కదండి. దగ్గరికి అనేసేయాలి. ఇంకొకటి రెడీ అయిపోయింది. సో 2 రెడీ అయిపోయాయండి. 2 నిమిషాల్లో ఇంకొక పేర్, 2 పేర్స్ ఇయర్ రింగ్స్ని చక్కగా తయారు చేశారండి ఉష గారు. ఉష గారు, ఇవే మోడల్సా, ఇంకేమైనా మోడల్స్? అంటే మన ఇంట్రెస్ట్ అన్నారు కదా, ఇంకేమైనా చేసినవి ఉన్నాయా? చూపిస్తారా? సో ఇవన్నీ కూడా మీరు తయారు చేసినవేనండి? ఇవన్నీ ఇందాక మనం హార్ట్ చేసాం కదా, హార్ట్ సింబల్లోది. ఇది ఇలా వేసుకోవచ్చు. ఓకే. ఇది మామూలు ఇంకా వేరే ఏమీ వేయకుండా చిన్న బీట్ వేసారు ఇక్కడ, చాలా సింపుల్గా. ఉషారాణి గారు, మా సకులందరికీ బయటికి వెళ్లకుండా, ఎక్కువ ఖర్చు పెట్టకుండా, చాలా ఈజీగా మనకు కావాల్సిన, మన టేస్ట్కి తగ్గట్టుగా, మన డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఈజీగా 2 minutesలో చేసుకోవడం ఎలాగో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకేనండి, చూసారు కదా ఉషారాణి గారు తయారు చేసిన ఇయర్ రింగ్స్ని. నిజంగా చాలా ఈజీ, చాలా అందంగా ఉన్నాయి కదా. ఇవే ఇయర్ రింగ్స్ నిజంగా మనం బయట తీసుకోవాలి అనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. చాలా ఈజీగా తయారు చేశారు కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. అలాగే మరి మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే వెంటనే మా నంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023556540. ఏదండి ఇవాళ చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.